శైవ క్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి దేవాలయం అతి పురాతనమైనది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఈ క్షేత్రం ఉన్నట్టుగా తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల వల్ల అవగతమగుచున్నది. కాలక్రమేణా అప్పటి పరిపాలకులచే క్రమక్రమంగా దేవాలయ అభివృద్ధి జరుగుతూ వచ్చింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవాలయంలోని స్వామి స్వయంభూలింగం. ఈ లింగము వర్తులాకారము వలెగాక చతురస్రముగా ఉంటుంది. పంచభూతలింగాల్లో ఒకటైన ఈ వాయులింగమునకు ఎదురుగా ఉన్న 2 దీపాలలో ఒకటి లింగము నుండి వచ్చు గాలికి ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది, మరియొకటి ఎల్లప్పుడూ నిశ్చలముగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణమునందు స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ దేవాలయము పేరు 3 జంతుజాతుల పేర్ల కలయికతో ఏర్పడినది. శ్రీ అనగా సాల్యుడు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ 3 పేర్లతో ఈ క్షేత్రము శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. తిన్నడు అనే వేటగాడైన భక్తుని పరీక్షింపదలచి తన కంటి నుంచి రక్తాన్ని కార్చిన స్వామికి తన కన్నునే తీసి అమర్చిన తిన్నడి నిష్కళంక భక్తికి మెచ్చి స్వామి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరొచ్చినట్టు చెబుతారు. ఇక్కడ పాతాళ గణపతి ఉత్తరాభిముఖుడిగాను, శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖుడిగాను, జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖముగాను, దక్షిణామూర్తి దక్షిణముఖముగాను కొలువై ఉన్నారు. అందుచే ఈ ఆలయ దర్శనము ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో సర్పదోషము మరియు రాహుకేతు గ్రహదోషముల నివారణ కోసం స్వామిని పూజిస్తారు. అందుచేత ఈ ఆలయం రాహుకేతు క్షేత్రమని ప్రసిద్ధి చెందినది. క్రీస్తు శకం 1516వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు దేవాలయమునకు తూర్పు దిక్కున ఎత్తైన రాజగోపురమును నిర్మించినారు. ఆలయ గోపురము ఆ క్షేత్ర విశేషాలకు, శిల్పకళా చాతుర్యానికి ప్రతీక. గోపురాన్ని దర్శించగానే ఆ క్షేత్రంలోని విశేషాలు, స్వామివారి లీలలు అవగతమవుతాయి. ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్టు శయన రీతిలో నిర్మిస్తారు. గర్భగుడి భగవంతుని శిరస్సుని, ఆలయ మంటపం భగవంతుని ఉదరాన్ని, గోపురం దేవుడి పాదాలను సూచిస్తాయి. అనేక కారణాల వల్ల గుడికి వెళ్లలేని వారు తామున్న ప్రాంతం నుంచి దూరంగా ఎత్తుగా ఉన్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న స్వామి పాదాలకు నమస్కరించినట్లేనని శాస్త్రం చెబుతోంది. కాలక్రమమున 2000 సంవత్సరం నుండి రాజగోపురం బీటలు వారుట ప్రారంభమై క్రమముగా అవి ఎక్కువ కాసాగాయి. దేవాదాయ శాఖ అధికారులు మరమ్మతులు చేస్తూ వచ్చినను ఫలితము లేక 2010వ సంవత్సరంలో సంభవించిన లైలా తుఫానుకు బీటలు ఎక్కువై కూలుతోన్న గోపురాన్ని నిపుణుల కమిటీ వారి సూచనల మేరకు పరిసర ప్రాంతంలో నివసించు ప్రజల క్షేమము దృష్ట్యా 2010వ సంవత్సరం మే 26వ తారీఖున పూర్తిగా కూల్చివేయుట జరిగినది. ఈ సందర్భంలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ వారు స్వచ్ఛందంగా రాజగోపుర పునఃనిర్మాణం చేయుటకు సంకల్పించి ముందుకు వచ్చారు. ఈ సంస్థ వారు కృష్ణపట్నం ఓడరేవును నిర్మిస్తూ సివిఆర్ ఫౌండేషన్ను స్థాపించి పోర్ట్ నిర్మాణంలో భాగంగా తరలించిన గ్రామ ప్రజల కొరకు అన్ని వసతులతో పక్కా గృహ సముదాయపు కాలనీలు నిర్మించారు. పరిసర గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ జీవనం సాగిస్తున్న వారి బతుకుల్లో వెలుగు నింపుటకు అనేక కార్యక్రమములు చేపట్టారు. ఆ గ్రామ ప్రజల ఆరోగ్యము కొరకు ఆసుపత్రులు కట్టించి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించారు.
వారి పిల్లల చదువు కోసం పాఠశాలలు మరియు సాంకేతిక పరిజ్ఞానం కల్పించుట కొరకు వృత్తి శిక్షణాలయాలు ఏర్పాటు చేసి శిక్షణ పూర్తయిన వారిని ఓడరేవు పనుల్లో నియమించి ఉపాధి కల్పిస్తున్నారు. నవయుగ సంస్థ వారు సివిఆర్ ఫౌండేషన్ పేరున అప్పటికే మానవతా దృక్పథంతో చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయిన ఈ రాజగోపుర పునఃనిర్మాణ బాధ్యతను ఈ సంస్థ వారికి స్వచ్ఛందంగా చేయుటకు అప్పగించినారు. గోపుర పునఃనిర్మాణం తమ ధార్మిక బాధ్యతగా గుర్తించిన నవయుగ సంస్థ సివిఆర్ ఫౌండేషన్ పేరున ఈ బాధ్యతను స్వీకరించింది. నాటి ముఖ్యమంత్రి గౌరవశ్రీ కొణిజేటి రోశయ్య గారు 2010 ఆగస్టు 29న శంకుస్థాపన చేయడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైనది. గోపురం యొక్క ప్రాధాన్యతను గుర్తించిన సివిఆర్ ఫౌండేషన్ వారు అతి భారీ నిర్మాణాల పునాదులు డిజైన్లు చేయుటలో నిపుణులైన ఐఐటి చెన్నై వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు నవయుగ సంస్థలో పనిచేయుచున్న నిపుణుల సామర్థ్యాన్ని వినియోగించుకుని ఇసుక మరియు పాయిల్ ఫౌండేషన్తో 2011 మార్చి 7వ తేదీన ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. భూమట్టంలో 90x65 అడుగుల విస్తీర్ణంలో 144 అడుగుల ఎత్తుతో ఈ గోపురాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి 35 అడుగుల వరకు ఉన్న 22 వరుసల రాతి కట్టడంలో రకరకాల రూపకల్పనలు ఉండే విధంగా ప్రతిపాదించారు. మొదటి వరుసలో చిత్రవనం వర్గం, రెండో వరుసలో ఉపన వర్గం, మూడో వరుసలో పద్మజగతి వర్గం, నాలుగో వరుసలో కుముదకం వర్గం, ఐదో వరుసలో కపోతకం వర్గం, ఆరో వరుసలో స్తంభవేదిక వర్గం, ఏడో వరుసలో స్తంభ విగ్రహ వర్గం, ఎనిమిదో వరుసలో స్తంభ కలశ వర్గం, 9వ వరుసలో స్తంభ పోతిక వర్గం, 10వ వరుసలో ఉత్తర వర్గం, 11వ వరుసలో కపోతక వర్గం, 12వ వరుసలో వ్యాల వర్గం, 13వ వరుసలో పద్మజగతి వర్గం, 14వ వరుసలో కుముదక వర్గం, 15వ వరుసలో కపోతక వర్గం, 16వ వరుసలో స్తంభవేదిక వర్గం, 17వ వరుసలో స్తంభ విగ్రహ వర్గం, 18వ వరుసలో స్తంభ కలశ వర్గం, 19వ వరుసలో పోతిక వర్గం, 20వ వరుసలో ఉత్తర వర్గం, 21వ వరుసలో కపోతక వర్గం, 22వ వరుసలో వ్యాల వర్గాలు ఉండే విధంగా రూపకల్పన చేశారు. 35 అడుగుల రాతి శిల్పాల నిర్మాణం తరువాత 109 అడుగుల ఎత్తును ఇటుకలు సున్నంతో నిర్మించారు. మొదటి రెండంతస్తులు 38 అడుగుల ఎత్తుతోనూ, 3, 4 అంతస్తులు 27 అడుగుల ఎత్తుతోనూ, 5, 6 అంతస్తులు 21 అడుగుల ఎత్తుతోనూ, 7వ అంతస్తు 23 అడుగుల ఎత్తుతోనూ నిర్మించి దానిపై 9 బంగారు కలశాలు ఏర్పాటు చేయుట జరిగింది. ఈ నిర్మాణమంతా ఎంతో అనుభవజ్ఞులైన పనివారితో ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పూర్తి చేయుట జరిగింది. ఇటుక నిర్మాణం పైన ప్లాస్టరింగ్ చేసి దేవతామూర్తులు, నృత్య కళాఖండాలు శాస్త్రరీత్యా రూపకల్పన చేయడం జరిగింది. శిల్పాలు చెక్కుటకు అనువైన మరియు శ్రేష్టమైన గ్రానైట్ రాయి కొరకు శిల్పకళా నిపుణులతో మరియు అనుభవశాలులైన స్థపతులతో కలిసి రాష్ట్రం నలుమూలలా అన్వేషించి శ్రీకాళహస్తికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట గ్రామం వద్ద గల గ్రానైట్ క్వారీని ఎన్నుకోవటం జరిగింది. తమిళనాడుకి చెందిన అనుభవజ్ఞులైన శిల్పులచే శాస్త్రయుక్తంగా శిల్పాలను తయారు చేయుట జరిగింది. గోపుర నిర్మాణంలో ఎటువంటి కృత్రిమ రసాయనాలు ఉపయోగించరాదని నిర్ణయించి ఈ కట్టడానికి సున్నము, ఇసుక మిశ్రమానికి ఎక్కువ శక్తిని కల్పించుటకు బెల్లము మరియు కరక్కాయలను ఉపయోగించడం జరిగింది. రాతి శిల్పాల మధ్యనున్న ఖాళీలను సున్నపు నీటితో గ్రౌట్ చేశారు. మొదటి రాతి శిల్పాన్ని 2011 డిసెంబర్ 5వ తేదీన ప్రతిష్ఠించారు.
ఈ గోపుర నిర్మాణంలో పలు పర్యాయాలు అనేక కారణాలతో ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పురప్రముఖులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులు కల్పించుకుని ఆయా సమస్యలు పరిష్కరించడంతో 2016 డిసెంబర్లో ఈ విజయగోపుర పునర్నిర్మాణం విజయవంతముగా పూర్తయినది. లోకా సమస్తా సుఖినో భవంతు.